దేవునికి పాస్టర్ గారికి కూడా నేను వందనాలు చెప్తున్నాను. ଆପଣ ମାନଙ୍କୁ ମଧ୍ୟ ଧନ୍ୟବାଦ ଦେବି మీ అందరికి కూడా నేను మీకు వందనాలు చెప్తున్నాను. ଯେହେତୁ ଆଜି ଆପଣମାନେ ଆଉ ଏହି ସ୍ଥାନରେ ଏକତ୍ରିତ ହୋଇଛନ୍ତି ଜଣେ ପ୍ରଭୁଙ୍କ ପ୍ରିୟ ଦାସ ଯେ ମୃତ୍ୟୁବରଣ କରିଛନ୍ତି ତାଙ୍କରି ସ୍ମରଣାର୍ଥେ. మరి ఒక దైవ సేవకుడు నిద్రించిన దినాన ఈరోజు మీరందరూ కూడా ఈ విధంగా వచ్చినందుకు మీకు కూడా నా హృదయపూర్వక వందనాలు చెప్తా ఉన్నాను. ହାଲେଲୁୟା హల్లెలూయా ହାଲେଲୁୟା హల్లెలూయా. ହାଲେଲୁୟା. ଆମର ପ୍ରାୟ ସମସ୍ତେ ଜାଣୁ మనందరికీ తెలుసు ଜଣେ ପ୍ରଭୁଙ୍କ ଦାସ దేవుని సేవకుడు, దేవుని యొక్క కుమారుడు ଯିଏ ଆପଣାର ଦେଶକୁ ଛାଡ଼ି ଆମର ଓଡ଼ିଶାକୁ ଆସିଥିଲେ. అతని యొక్క దేశాన్ని విడిచిపెట్టి, అతని యొక్క ప్రజలను విడిచిపెట్టి, అతని బంధువులందరినీ విడిచిపెట్టి మన భారతదేశానికి వచ్చి ఒరిస్సా రాష్ట్రానికి వచ్చారు. ପରିବାର ସହିତ ଏକ ବିଶେଷ ଆଶା ପୁଣି ଉଦ୍ଦେଶ୍ୟ ସହିତ ସେମାନେ ସେବା କରୁଥିଲେ. మరి కుటుంబంతో పాటు ఒక దర్శనముతో వారు ఒరిస్సా రాష్ట్రంలో పరిచర్య చేశారు. କିନ୍ତୁ ଏପରି ଏକ ଅଘଟଣ ଘଟିଲା. అనుకున్న గడియలో ఈ విధమైన ఒక అసంఘటన జరగని కార్యం ఒకటి జరిగింది. ପ୍ରିୟ ପ୍ରଭୁଙ୍କ ଦାସ ପୁଣି ତାଙ୍କ ଛୋଟ ଛୋଟ ଦୁଇ ପୁଅକୁ ଆମ ଓଡ଼ିଶା ମାଟିରେ ତାଙ୍କୁ ଆଉ ଜୀବନ୍ତ ଜାଳି ଦିଆଗଲା. మరి ఇలాంటి కార్యం జరిగింది కదా, ఆ సేవకునికి అదేవిధంగా ఇద్దరు కుమారులకి మరి ఒరిస్సా రాష్ట్రంలో వారికి సజీవ దహనం చేయబడింది. ଯଦିବା ଏହା ଦୁଃଖଦ ଘଟଣା, అది మరి దుఃఖకరమైన విషయమే, ତଥାପି ଏହା ଈଶ୍ୱରଙ୍କ ଯୋଜନା. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. ଏହା ଈଶ୍ୱରଙ୍କର ଯୋଜନା ଯାହା ଆମ ଓଡ଼ିଶା ମାଟିରେ ସଫଳ ହେଇଛି. అది దేవుని యొక్క ఉద్దేశము అయ్యున్నది. ఒరిస్సా రాష్ట్రంలో, ఒరిస్సా దేశంలో, ఒరిస్సా పట్టణంలో ఆయన మరణించడానికి. ଆମମାନେ ଏଇ ସମସ୍ତ ବିଷୟ ଶୁଣିଲା ପରେ ଅତି ଦୁଃଖ ଅନୁଭବ କରିଛୁ. ఆ సమయంలో ఆ యొక్క సంఘటన మనం విన్నప్పుడు మనందరం కూడా చాలా దుఃఖపడ్డాం. କିନ୍ତୁ ବାସ୍ତବରେ ଯଦି ଆମମାନେ ଦେଖିବା, వాస్తవంగా మనకు కొన్ని విషయాలు మనం చూసినట్లయితే ଏହା କେବଳ ଗ୍ରାମ ଷ୍ଟାଙ୍କ ପରିବାର ମଧ୍ୟରେ ଘଟି ନଥିଲା. కేవలము ఆ కుటుంబానికి, గ్రాండ్ స్టేజ్ వారి కుటుంబానికి జరిగింది కాదు కానీ, ଏପରିକି ଆମେ ବାକ୍ୟରେ ଦେଖୁ వాక్యంలో మనం చూసుకుంటే ଭବିଷ୍ୟତ ବକ୍ତା ମାନଙ୍କ ମଧ୍ୟରେ ప్రవక్తల యొక్క జీవితంలో కూడా ଅନେକ ଏହିପରି କଷ୍ଟ ଦେଇ ଯାଇଛନ୍ତି. అనేక మంది ఈ విధమైన కష్టంలోను అసాక్షులుగాను వెళ్ళినారు. ଅନେକ ଈଶ୍ୱରଙ୍କ ସକାଶେ ଆପଣ ପ୍ରାଣକୁ ବଳି ଦେଇଛନ୍ତି. అనేకులు దేవుని కొరకు వారి యొక్క ప్రాణాన్ని ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. ଏପରିକି ଶିଷ୍ୟମାନେ, ଯୀଶୁଙ୍କର ଶିଷ୍ୟମାନଙ୍କୁ ଯଦି ଦେଖିବା, యేసు ప్రభు శిష్యులు కూడా మనం చూసినట్లయితే ଶିଷ୍ୟମାନେ ମଧ୍ୟ శిష్యులు కూడా ସୁସମାଚାର ସକାଶେ, సువార్త నిమిత్తమై, ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କର ସୁସମାଚାର ସକାଶେ యేసుక్రీస్తు సువార్త యొక్క నిమిత్తము ଆପଣାକୁ ବଳି ଦେଇଛନ୍ତି. వారి మట్టుకు వారు అసాక్షులైనట్టుగా బలైపోయినట్టుగా మనం చూస్తున్నాం. କାହାର ମୁଣ୍ଡ କଟା ଯାଇଛି, కొంతమందికి శిరఛేదనం చేయబడింది, କାହାକୁ କରତରେ କଟା ଯାଇଛି, కొంతమందికి మరి నరకబడ్డారు, କାହାକୁ କୃଷରେ ଝୁଲା ଯାଇଛି, కొంతమందికి సిలువేయబడ్డది, କାହାକୁ ଓଲଟା କୃଷରେ ଝୁଲା ଯାଇଛି, మరి కొంతమందికి మరి ఉల్టాగా సిలువేశారు. ଏପରି କାହାକୁ ପ୍ରସ୍ତରାଘାତ କରାଯାଇଛି. మరి కొంతమందికి అనేక విధాలమైన కష్టం ఇచ్చి వారిని ଏହି ପ୍ରକାର ଭାବରେ ଅନେକ ଶିଷ୍ୟମାନେ ମୃତ୍ୟୁବରଣ କରିଛନ୍ତି. అనేక మంది శిష్యులు మనం చూసినట్లయితే అనేక మంది అసాక్షులైనట్టుగా మనం କେବେ చూస్తున్నాం. ମଧ୍ୟ ସେମାନେ ఏ మాత్రం కూడా వారు ମୃତ୍ୟୁ ପର୍ଯ୍ୟନ୍ତ మరణ పర్యాంతరము ଭୟଭୀତ ହେଇନାହାନ୍ତି. భయపడలేదు. ଯୀଶୁଙ୍କ ସକାଶେ, యేసుక్రీస్తు కొరకు, ଯୀଶୁଙ୍କ ସୁସମାଚାର ସକାଶେ యేసుక్రీస్తు సువార్త కొరకు ପ୍ରାଣ ଗଲେ ଯାଉ ପଛେ ప్రాణం పోతే పోనివే గాని ବିଶ୍ୱସ୍ତତାର ଅନୁଗାମୀ ହେଇଛନ୍ତି. విశ్వాసములే ఉంటామని అన్నారు. ଆଉ ଠିକ ସେଇ ପ୍ରକାରେ అదే ప్రకారముగా ଆମେ ଯଦି ଯୋହନଙ୍କ ବିଷୟରେ ଦେଖିବା, మన యోహాను గారిని మనం చూసినట్లయితే, ଯୋହନ ଯିଏ ଯୀଶୁଙ୍କର ଅତି ପ୍ରିୟ ଶିଷ୍ୟ ଥିଲେ, యేసుక్రీస్తు ప్రియమైన శిష్యుడు యోహాను గురించి మనం చూసినట్లయితే, ଆପଣମାନେ ହୁଏତ ସମସ୍ତେ ଶୁଣିଥିବେ, మనందరం ఆయన గురించి వినుంటాం. ଏପରି ଏକ ସମୟ ଥିଲା ఒక సమయాన ସୁସମାଚାର ସକାଶେ ఏ సువార్త మరి ప్రకటించిన సమయంలో ଯୋହନ ଯିଏ ଯୀଶୁଙ୍କ ଶିଷ୍ୟ, యోహాను యేసు యొక్క శిష్యుడైన వాడు ଯୀଶୁଙ୍କର ମୃତ୍ୟୁ ଓ ପୁନରୁତ୍ଥାନ ପ୍ରଚାର କରନ୍ତି. యేసుక్రీస్తు యొక్క పునరుత్థాన ప్రకటన చేసిన వాడు ଏଇଥିପାଇଁ దీని కొరకు ତାଙ୍କୁ ମାରିବା ପାଇଁ ଚକ୍ରାନ୍ତ କରାଗଲା. యేసుక్రీస్తు సువార్త చెప్పినందుకు అతన్ని చంపాలని చూచారు. ଏମିତି ଏକ ସମୟରେ ఒక సమయాన ଗୋଟାଏ ବଡ କରେଇରେ ఒక పెద్ద అండ
కడాయిలో ତେଲ ଭର୍ତ୍ତି କରାଗଲା, ఆ నూనె ఆ నిండా నూనె వేయబడింది. ବହୁ ତାପମାତ୍ରାରେ ତାକୁ ଉତ୍ତପ୍ତ କରାଗଲା। మరి ఆ యొక్క మంట పెట్టడం జరిగింది. ଯୋହନଙ୍କର ଗୋଡ଼ ହାତ ବାନ୍ଧି ସେଇ ଗରମ ତେଲରେ ଛାଡ଼ି ଦିଆଗଲା। యోహాను యొక్క కాళ్ళు చేతులు కట్టి ఆ నూనెలో వేసేశారు. ଆପଣମାନେ ସମସ୍ତେ ଘରେ ମାଛ ଭାଜନ୍ତି, ହଁ କି ନାହିଁ? మనందరం కూడా మరి చేపలు చికెన్ అన్ని కూడా మనం మరి నీళ్లు తీస్తుంటాము. ଠିକ ସେଇ ପ୍ରକାର ଯୋହନଙ୍କୁ ଗରମ ତେଲରେ ଛାଡ଼ି మనం ఏ ଦିଆଗଲା। ప్రకారంగా అయితే మనం చేపలు యొక్క అన్ని వేస్తుంటాం ఆ విధంగా యోహాను గారిని ఆ నూనె వేడి నూనె వేసేశారు. ସୈଦ୍ରକ ମୈଶ୍ରକ ଅବେଦନଗୋକୁ ଯେମିତି ଅଗ୍ନିରେ ପକାଯାଇଥିଲା, మరి సత్రక మెస్సెక్ అబేద్నెగో వారి జీవితంలో మనం చూస్తే ఏ విధంగా అగ్నిలో వేశారు. ରାଜା ପୁଣି ପ୍ରତ୍ୟେକଙ୍କର ଗୋଟାଏ ଲକ୍ଷ୍ୟ ଥିଲା ସେମାନେ ଅଗ୍ନିରେ ଦଗ୍ଧ ହୁଅନ୍ତୁ। మరి రాజు తన యొక్క మరి అనేక మంది అనుకున్న విషయం కూడా వాళ్ళు ఏ విధంగా అగ్నిలో కాలిపోవాలని. କିନ୍ତୁ ଦାନିଏଲ 3 ଅଧ୍ୟାୟ 24, 25, 26 ପଦରେ ଆମେ ଯଦି ଦେଖିବା, దానియేలు 3వ అధ్యాయంలో 24, 25 వారొచ్చిన మనం చూసినట్లయితే ପଢିବାର ଦରକାର ନାହିଁ, ପରେ ପଢିବେ। right. ଲେଖାଯାଏ ఈ విధంగా రాయబడింది. ସେମାନଙ୍କ ଦେହରେ ଅଗ୍ନିର ଗନ୍ଧ ନଥିଲା, వాళ్ళు అగ్ని వేసిబడినప్పటికీ అగ్ని వారికి ఏమీ చేయలేదు. ସେମାନଙ୍କର ପାଇଜାମା ବିକୃତ ହେଇନଥିଲା, వారు వేసుకున్న వస్త్రాలు కూడా కమిలిపోలేదు. ସେମାନଙ୍କର କେଶ ନଷ୍ଟ ହେଇନଥିଲା। వారి యొక్క తల వెంట్రుక కూడా ఏమాత్రం కూడా కమలలేదు. ସେମାନଙ୍କୁ ଯେତେବେଳେ ବାହାରେ ଆଣି ଶୁଙ୍ଘାଗଲା, వారికి ఎప్పుడైతే వారి యొక్క బయటికి తీసుకొచ్చిన తర్వాత వారిని వాసన చూశారో ସେମାନଙ୍କ ପୋଷାକରେ ଅଗ୍ନିର ଗନ୍ଧ ନଥିଲା। ఏ మాత్రం వస్త్రాలు కూడా మరి కమిలిపోయి ఏ వాసన కూడా లేకుండా మనం చూస్తున్నాం. ହାଲେଲୁୟା। హల్లెలూయా. ଯେତେବେଳେ ଯୋହନଙ୍କୁ ତେଲ କଡ଼େଇରେ ପକାଯାଇଛି, యోహాను గారికి ఎప్పుడైతే మనం నూనె వేశారో ସମସ୍ତେ ଭାବୁଛନ୍ତି ଯୋହନ ମାଛ ପରି ପୁରା ଛଣା ହେଇଯିବେ। ఎప్పుడైతే అందరూ అనుకున్నారు యోహాను గారిని నూనె వేసిన తర్వాత మరి చేపల్లాగా ఇతను మాడిపోతాడు ఏమైపోతాడని. କିନ୍ତୁ ଆପଣମାନେ ଦେଖିଥିବେ ଖରା ଦିନରେ ଛୋଟ ଛୋଟ ପିଲାମାନଙ୍କୁ ଗୋଟେ ଛୋଟ ବେସନରେ ପାଣି ରଖିକି ଛାଡ଼ି ଦିଆଯାଏ। మరి ఎండాకాలం మనం చూస్తే చిన్న చిన్న పిల్లలకి ఆ వేడి తట్టుకోలేక చిన్న చిన్న టబ్బులో నీరు వేసి పిల్లలకు ఇస్తాం. ଠିକ ସେମିତି ఆ ప్రకారంగానే ଥଣ୍ଡା ପାଣିରେ ରହିଲା ଭଳିଆ ଯୋହନ ଆରାମରେ ଅଛନ୍ତି। ఆ వేడి నూనెలో ఆ యోహాను గారు ఉన్నప్పుడు చల్ల నీటిలో ఉన్నట్టుగా ఆయనకి అంత హ్యాపీ అయింది. ଦେଖିଲେ ଆରେ ଇଏ କି ଅଦ୍ଭୁତ ଘଟଣା, అందరూ చూస్తున్నారు ఇదేం అద్భుతము. ଗରମ ତେଲରେ ପକେଇଲେ ଲୋକର କିଛି କ୍ଷତି ହଉନି, వేడి నీటిలో వేసి ఈ యొక్క మరి ఈ యొక్క యేసు ప్రభు శిష్యుడికి ఏం కావట్లేదు. ତାଙ୍କୁ କାଢି ଦିଅ, ఆయన్ని తీసేయండి, ତେଲରୁ ବାହାର କରିଦିଅ, నూనెలను బయటికి తీయండి, ତାଙ୍କୁ ଏଇଠିକି ଆଣ, అతనికి ఇక్కడ తీసుకురండి. ଏବେ ଲୋକକୁ କେମିତି ମାରିବା, ఈ యొక్క మరి వ్యక్తికి ఏ విధంగా మనం చెప్పాలి. ୟାକୁ ନିଅ ପାତ୍ମ ଦ୍ୱୀପରେ ଛାଡି ଦିଅ, ఇతనికి మరి పద్మాసి దీపంలో ఎవరు ఎల్లని ఆ చోటుకి ఇతను పడేయండి అన్నాడు. ସମୁଦ୍ର ମଝିରେ ଗୋଟେ ଶୁଖିଲା ଜାଗା ଅଛି ସେଇଠି ନେଇକି ଛାଡି ଦିଅ, సముద్ర మధ్యలో ఒక చిన్న ద్వీపం ఉంది ఆ ద్వీపం ఇతను పడేయండి అన్నాడు. ଖାଇବା ପିଇବା ନ ପାଇ ଭୋକରେ ସେ ମରିଯାଉ, మరి తినడానికి తాగడానికి ఏమి దొరకకుండా ఆయన ఆ విధంగానే చనిపోలేవు. ତାକୁ ଆମେ ନିଜେ ମାରିପାରିଲୁ ନାହିଁ, అతనికి మనం నూనె వేసాం ఆయన చావలేదు. ସେ ନିଜେ ନିଜେ మరిଯାଉ। అతని మటుకు అతను చనిపోని అతనికి పద్మాసి దీపంలో వేసేయండి అన్నారు. କିନ୍ତୁ ସେଇ ସ୍ଥାନରେ ఆ స్థానంలో కూడా ପରମେଶ୍ୱର ତାଙ୍କୁ କଥା କହିଲେ, ఆ స్థానంలో కూడా ప్రభు యేసు అతనితో ଶେଷ మాట్లాడారు. ଦିନରେ ଯାହା ସବୁ ଘଟିବାକୁ ଯାଉଛି ఆ ఆది కాలంలో మరి అంత కాలంలో ఏం జరుగుతుందో ତାହା ସବୁ ଆମେ ତୁମକୁ କହୁଛୁ, ତୁମେ ଲେଖ। నేను మీకు చెప్తున్నాను యోహాను అవన్నీ కూడా నీవు రాయి అన్నాడు. దేవునికి స్తోత్రం. ସେଇ ଯୋହନ ପ୍ରକାଶିତ పుస్తକ ଲେଖିଛି। ఆ యోహాను మనకు ప్రకటన గ్రంథం రాసిన వాడు. దేవునికి స్తోత్రం. ହାଲେଲୁୟା। ଆଉ ସେଇ ଯୋହନ କହନ୍ତି ఆ యోహాను గారు చెప్తా ఉన్నారు ଯେଉଁମାନେ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ସକାଶେ ମୃତ୍ୟୁବରଣ କରନ୍ତି మరి క్రీస్తు నందుండి ఎవరైతే మృతులు అవుతారో ସେମାନେ ଈଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ସାଧୁ ବନିଯାଆନ୍ତି। వారు క్రీస్తులో పరిశుద్ధులుగా జీవిస్తారు. ଆମର ଯେତେବେଳେ ବାକ୍ୟରେ ଦେଖୁଛୁ మన వాక్యంలో చూసినట్లయితే ଯେଉଁମାନେ ପରମେଶ୍ୱରଙ୍କ ନିମନ୍ତେ ପ୍ରାଣ ଦିଅନ୍ତି మరి యేసు క్రీస్తు కొరకు తమ మట్టుకు తమ ప్రాణాలు అర్పిస్తారు. ସେମାନଙ୍କର ଧାର୍ମିକ ରକ୍ତ వారు పరిశుద్ధమైన రక్తము ଭୂମିର ଚିତ୍କାର କରେ, మరి భూమి నుండి మొరపెడుతుంది. ଭୂମିର ଚିତ୍କାର କରେ। భూమి నుండి మొరపెడుతుంది. ଯଦି ବାଇବଲର ଆରମ୍ଭରୁ ଦେଖିବା బైబిల్లో మనం అనేక విషయాలు మనం చూస్తున్నాం. କାହାର ରକ୍ତ ଚିତ୍କାର କରିଥିଲା? ఎవరు రక్తం చిందింపబడింది చెప్పండి. ଭେରି ଗୁଡ୍, ଏବଲ ରକ୍ତ ଚିତ୍କାର କରିଥିଲା। ఏబేలు యొక్క రక్తం చిందింపబడింది. ଆଜି ମଧ୍ୟ ଆମେ ଯେତେବେଳେ ପ୍ରକାଶିତ ପୁସ୍ତକ ଦେଖୁଛୁ ఈ రోజు కూడా మనం దేవుని యొక్క వాక్య భాగంలో ప్రకటన గ్రంథం చూసినట్లయితే 6 ଅଧ୍ୟାୟରେ ଲେଖାଯାଏ 6వ అధ్యాయంలో ఈ విధంగా రాయబడింది. ସାଧୁ ମାନେ ଚିତ୍କାର କରନ୍ତି। మరి పరిశుద్ధులైన వారు అతనికి మొరపెడుతున్నారు. କାହା ପାଇଁ? ఎవరి కోసం? ଯେଉଁମାନେ ଖ୍ରୀଷ୍ଟ ବିରୋଧୀ, ଯେଉଁମାନେ ପରମେଶ୍ୱରଙ୍କ ଦାସମାନଙ୍କୁ ସଂହାର କରନ୍ତି, ଯେଉଁମାନେ ପ୍ରଭୁଙ୍କ ଲୋକମାନଙ୍କୁ ସଂହାର କରନ୍ତି, ସେମାନଙ୍କ ବିଚାର ପାଇଁ।
మరి ఈ పరిస్థితుల్లో ఎందుకు ప్రార్థన చేస్తున్నారంటే క్రీస్తు నిమిత్తం ఎవరైతే మరి హింసింపబడుతున్నారో, మరి ద్వేషింపబడుతున్నారో, చెప్పబడుతున్నారో వారి గురించి ఆ పరిస్థితుల్లో వారు ప్రార్థన చేస్తున్నారు. ଯୋହନ କହନ୍ତି యోహాను గారు ఈ విధంగా చెప్తారు, ସାଧୁମାନେ ଚିତ୍କାର କଲେ ఆ పరిస్థితులైన వారు మాట్లాడుతున్నారు, ଆଉ କେତେ ସମୟ, ఇంకా ఎంత సమయం ప్రభువా, କେତେ ସମୟ ପରେ ତୁମେ ଦୁଷ୍ଟ ମାନଙ୍କର ବିଚାର ఎంత କରିବ? సమయం వరకు ఇంతవరకు నీవు దుష్టులను సహిస్తావు ప్రభువా. କିନ୍ତୁ ପରମେଶ୍ୱର ସେମାନଙ୍କୁ କହିଲେ మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారికి చెప్తున్నది ఏమిటంటే ଆଉ ଅଳ୍ପ କ୍ଷଣ ରହିଯାଅ. వాళ్ళ కొద్ది సమయము, కొంతకాలము ସେମାନଙ୍କୁ ଶୁଭ୍ର ବସ୍ତ୍ର ଦିଆଗଲା, వారికి ఆ తెల్లని వస్త్రములు ఇవ్వబడింది. ଅପେକ୍ଷା କରିବା ପାଇଁ କୁହାଗଲା. వారు వెయిట్ చేయడానికి ప్రభువారు అని చెప్పారు. ଆଜି ମଧ୍ୟ ఈ రోజు కూడా ଆମେ ଯାହାଙ୍କ ବିଷୟରେ ସ୍ମରଣ କରୁଛୁ, ఈ రోజు ఎవరి గురించి అయితే మనము స్మరించుకుంటున్నామో, జ్ఞాపకం చేసుకుంటున్నామో, ଗ୍ରାମ ସାମ୍ପୁଲ ତାଙ୍କ ଦୁଇ ପୁଅର ରକ୍ତ ଓଡ଼ିଶା ମାଟିରେ ପଡ଼ିଛି. గ్రామ్ స్టేన్స్ వారిద్దరు కుమారులు ఫిలిప్పి తిమోతి వారి యొక్క రక్తము ఈ భూమి మీద మొరపెడుతుంది. ଆଉ ସେଇ ରକ୍ତ ଆଜି ମଧ୍ୟ ଚିତ୍କାର କରୁଛି. ఆ రక్తం ఈ రోజు కూడా ప్రభువారికి మొరపెడుతుంది. ଗୋଟିଏ ରକ୍ତ ବିନ୍ଦୁ ఒక రక్తము యొక్క బిందువు ଅନେକ ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କୁ అనేక మంది విశ్వాసులు లేవగొడుతుంది. దేవునికి స్తోత్రం. ତିଆରି କରିବ, ଅନେକ ବିଶ୍ୱାସୀ ମାନଙ୍କୁ ତିଆରି କରିବ. అనేక మంది విశ్వాసులు తయారు చేస్తుంది. ଆଜି ଆମେ ସ୍ମରଣ କରୁଛୁ, ఈ రోజు మనం జ్ఞాపకం చేసుకుంటున్నాము. ଖାଲି ସ୍ମରଣ କରିବା ନାହିଁ, కేవలం మనం జ్ఞాపకం చేసుకోవడం కాదు కానీ ବାଇବଲରେ ଅନେକ ବିଷୟରେ ସ୍ମରଣ କରିବା ପାଇଁ బైబిల్లో କୁହାଯାଇଛି. అనేక విషయాలు జ్ఞాపకం చేసుకోవాల్సి ఉంది. କିନ୍ତୁ ସ୍ମରଣ କରିବା ଯଥେଷ୍ଟ ନୁହଁ. కేవలం జ్ఞాపకం చేసుకుంటే ఉపయోగం లేదు కానీ ଆଜି ଆମେ ପ୍ରାର୍ଥନା କରିବା, మనం ప్రార్థన చేస్తాం. ଗ୍ରାମ ସ୍ଥାନ ପଡ଼ି ତାଙ୍କ ଦୁଇ ପୁଅର ରକ୍ତ ఆ గ్రాండ్ స్టేషన్ లాగా వారి ఇద్దరు కుమారుల యొక్క రక్తము ସମଗ୍ର ଓଡ଼ିଶାରେ ସୁସମାଚାର ପ୍ରଚାର ପାଇଁ ଯଥେଷ୍ଟ ହେବ. ఈ రోజు ఆ యొక్క ఇద్దరు కుమారులు ఈ రోజు ఈ యొక్క ఒరిస్సా రాష్ట్రం అంతకు సువార్త ప్రకటించడానికి కారణమైంది. ତିନି ଜଣଙ୍କର ବହୁମୂଲ୍ୟ ପ୍ରାଣ ముగ్గురు వ్యక్తుల యొక్క అమూల్యమైన ప్రాణాలు ସମଗ୍ର ଓଡ଼ିଶାକୁ ଖ୍ରୀଷ୍ଟଙ୍କ ନିମନ୍ତେ ଜିତିବା ପାଇଁ ఒరిస్సా రాష్ట్రాన్ని కొరకు వారు జయించడానికి కారణమయ్యారు. ଯେଉଁ ଅଞ୍ଚଳରେ ସେ ମୃତ୍ୟୁବରଣ କରିଥିଲେ ఏ ప్రాంతంలో అయితే వారు మరి మరణించారు ଆମେ ଜାଣିଛୁ. మనందరికి తెలుసు. ସେମାନଙ୍କର ମୃତ୍ୟୁ ପରେ ପରେ వారు మరణ తరాంతరం ସୁପର ସାଇକ୍ଲୋନ ଆସିଲା. ఆ సూపర్ సైక్లోన్ వచ్చింది. ଅନେକ ଲୋକମାନେ ବିଜାତୀୟ ମାନେ ମୃତ୍ୟୁବରଣ କଲେ. అనేక మంది చనిపోయినట్టుగా మనం କେହି చూస్తున్నాం. ମଧ୍ୟ ବିବେଚନା କରିନାହାନ୍ତି. ఎవరు కూడా దాన్ని ఆలోచన వివేచన చేయలేదు. କିନ୍ତୁ ଆଜି ସମୟ ରହିଛି, ఈ రోజు కూడా మనకు సమయం ఉంది. ଆମେ ଯଦି ପ୍ରାର୍ଥନା କରିବା, ఈ రోజు మనం ప్రార్థన చేస్తే ସେମାନଙ୍କର ମୃତ୍ୟୁ ପ୍ରାଣ, వారు చనిపోయిన వారి రక్తము, ସେମାନଙ୍କର ପବିତ୍ର ରକ୍ତ వారి యొక్క పవిత్రమైన ଯାହା రక్తము ଆଜି ମଧ୍ୟ ଚିତ୍କାର କରୁଛି, ఈ రోజు కూడా ప్రార్థన మరియు ସେଇ రక్ତର శక్తిରେ, ఆ రక్తము యొక్క శక్తి ପରମେଶ୍ୱରଙ୍କର ଅନୁଗ୍ରହରେ దేవుని యొక్క అనుగ్రహం ద్వారా ସମଗ୍ର ଓଡ଼ିଶା ఈ ఒరిస్సా రాష్ట్రాలంతా కూడా ପରିତ୍ରାଣ ପ୍ରାପ୍ତ ହେବ. మారు మనసు పొందడానికి కారణం. ସେଇ ଅଞ୍ଚଳର ପ୍ରତ୍ୟେକ ఆ యొక్క ప్రాంతంలో ప్రతి ఒక్కరు ଜାଣିବେ తెలుసుకుంటారు ଯୀଶୁ ଖ୍ରୀଷ୍ଟ ହିଁ యేసుక్రీస్తే ପ୍ରଭୁ ଅଟନ୍ତି. నిజమైన దేవుడై ఉన్నాడు. ତେଣୁ ଆମମାନଙ୍କର କର୍ତ୍ତବ୍ୟ మన యొక్క విశ్వాసం, మన యొక్క పని ఏంటి? ପ୍ରାର୍ଥନାର ସହିତ ప్రార్థనతో పాటు ସେ ଅଞ୍ଚଳର ସୁସମାଚାରର అనేక ప్రాంతాల గురించిన సువార్తను ପ୍ରଗତି ପାଇଁ మరి పెంపొందించడానికి, అభివృద్ధి చెందడానికి ପ୍ରାର୍ଥନା କରିବା. ప్రార్థన చేద్దాం. ପ୍ରଭୁଙ୍କର ଶକ୍ତିରେ దేవుని యొక్క శక్తిలో ଯେଉଁମାନେ ଗ୍ରାମସ୍ଥାନ ପୁଣି ତାଙ୍କ ପରିବାରର ବିରୋଧୀ ଥିଲେ, మరి గ్రహం చేసేలాగా మరి యొక్క కుటుంబానికి ఏ విధంగా విరోధం చేశారో, ଯେଉଁମାନେ ସେମାନଙ୍କୁ ହତ୍ୟା କରିବା ପାଇଁ ପ୍ଲାନିଂ କରିଥିଲେ, ఏ విధంగా అయితే వారికి చంపడానికి చూశారో, ଯେଉଁମାନେ ଆଜି ମଧ୍ୟ ସୁସମାଚାରର ବିରୋଧୀ, ఆ మనుషులు ఈ రోజు వరకు విరోధులై ఉన్నారు. ସମସ୍ତେ ପରିତ୍ରାଣ ପାଇବେ. వారందరూ కూడా మారు మనసు పొందుకుంటారు. ଏ ବୋଝ ଆମମାନଙ୍କର. ఈ బాధ్యత మనది. ତେଣୁ ବିଶ୍ୱାସର ସହିତ ପ୍ରାର୍ଥନା କରିବା, విశ్వాసంతో మనందరూ కూడా ప్రార్థన చేద్దాం. ଈଶ୍ୱରଙ୍କ ମହିମା ଦେଖିବା. దేవుని యొక్క మహిమను మనము చూద్దాం. ପ୍ରଭୁ ତାଙ୍କ ବାକ୍ୟରେ ଆଶୀର୍ବାଦ କରନ୍ତୁ. దేవుడు చిన్న మాట్లాడమని దీవించును గాక. ఆమేన్. ఆమేన్. Praise the Lord. హల్లెలూయా. 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 ఈ మాటలు చెప్పిన మరి పాస్టర్ గారికి నా హృదయపూర్వక